మైండ్స్ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకండి. అక్కడ ఒక మంత్రగత్తె ఆత్మ ఉంది. చీకటి పడితే ఆ కొండల మధ్య గాలి ఎందుకు అంత వింతగా మారుతుంది? ముస్సోరీ టూరిస్టులకి ఇది ఒక స్వర్గం, కానీ దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఒక నరకం ఉంది అని మీకు తెలుసా? 1990 వరకు ఆ ప్రాంతం కొన్ని వేల మంది కార్మికులతో కలకలలాడేది. కానీ ఈరోజు అక్కడ కేవలం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుండి వచ్చే ఆర్తనాదులు తప్ప ఇంకేమీ మిగల్లేదు. అదే లంబీ డెహార్ మైన్స్. అది కేవలం ఒక గని మాత్రమే కాదు, 50,000 మంది కార్మికుల మృతదేహాలు ఉన్న ఒక సమాధి. అయితే ఆ 50,000 మంది చనిపోయిన కార్మికులు ఇప్పుడు ఆత్మగా మారి అక్కడక్కడ తిరుగుతున్నారా? ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే 1980లో ఆ ముస్సోరీ కొండ ప్రాంతాల్లో లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి గని బయటపడింది. దాంతో అక్కడ లంబీ డెహార్ మైన్స్ అనే ఒక మైనింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. వేలాది మంది కార్మికులు తమ పొట్టకూటి కోసం దేశ నలుమూలల నుంచి అక్కడికి పనిచేయడానికి వచ్చారు. అప్పట్లో ఆ ప్రాంతమంతా ఒక చిన్న టౌన్లా ఉండేది. అసలు అక్కడ ఏం జరిగింది? అంతమంది కార్మికులు చనిపోవడానికి కారణం ఏంటి? చనిపోయిన ఆ కార్మికులందరూ ఇప్పుడు దయ్యాలుగా మారి అక్కడే తిరుగుతున్నారా? ఇవన్నీ తెలుసుకోబోయే ముందు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతని పేరు ప్రవీర్. అతను ఒక టూర్ గైడ్. అతనికి దిలీప్ కుమార్ అనే ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇది 2016లో జరిగింది. ప్రవీర్కి చిన్నప్పటి నుండి తిరగడం, కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. అందుకే అతను టూర్ గైడ్గా మారిపోయాడు. ప్రవీర్ ఎప్పుడు కూడా తన టూరిస్టుల్ని కొత్త కొత్త ప్లేస్లకి తీసుకెళ్లేవాడు. అలా ఇంకా కొత్త ప్లేస్లో ఏమున్నాయి అని వెతుకుతూ ప్రవీర్, దిలీప్ కుమార్ ఇద్దరు మిస్సోరీ అడవులకు చేరుకున్నారు. అక్కడే ప్రపంచంలో అత్యంత భయంకరమైన లంబీ డెహార్ మైన్స్ ఉంది. ప్రవీర్ ఏమనుకున్నాడంటే ఆ ప్రదేశాన్ని అంటే ఆ లంబీ డెహార్ మైన్స్ ని తానే స్వయంగా ఎక్స్ప్లోర్ చేసి తన టూరిస్టులకి ఒక కొత్త హారర్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వాలనుకున్నాడు. దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ప్రవీర్ దాని గురించి కంప్లీట్ హిస్టరీని తెలుసుకోవాలి కదా. దాని గురించి తెలుసుకోవడానికి అక్కడ ఉండే కొంతమంది లోకల్ పీపుల్స్ ని కాంటాక్ట్ అయ్యాడు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ మైనింగ్ యాజమాన్యం వాళ్ళ లాభాల మీద తప్ప సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఆ గని లోపల సరైన గాలి, వెలుతురు లేదు. అట్లీస్ట్ ఆ కార్మికులకి వేసుకోవడానికి మాస్కులు కూడా ఇవ్వలేదు. ఆ సున్నపురాయిని వాళ్ళు తవ్వుతూ ఉన్నప్పుడు దాని నుండి వచ్చే ఆ డస్ట్ డైరెక్ట్ గా వాళ్ళ లంగ్స్ లోకి వెళ్ళిపోయేది. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు దగ్గుతూ ఉన్నప్పుడు నోట్లో నుండి రక్తం వచ్చేది. అలా కొన్ని వేల కార్మికులు ఒక వింత వ్యాధి సోకి ఒక్కొక్కరుగా చనిపోవడం స్టార్ట్ అయింది. ప్రభుత్వం దీని గురించి ఏం మాట్లాడలేదు. యాజమాన్యం కూడా చేతులు తీసింది. 1990లో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆ మైనింగ్ కంపెనీని స్టాప్ చేసేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని వేల కార్మికులు చనిపోయారు. కొంతమంది 50,000 కంటే ఎక్కువ కార్మికులు చనిపోయారు అని చెబుతున్నారు. వాళ్ళ మృతదేహాలు అలా ఆ గని లోపలే ఉండిపోయాయి. ఇక అప్పటి నుండి అక్కడ కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఆ లోకల్ పీపుల్స్ చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఒక మంత్రగత్తె ఆత్మ ఉంది. ఒకప్పుడు ఆమె అక్కడ పనిచేసే ఆ కార్మికుల బాధను చూసి తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయిందట. ఇక అప్పటి నుండి ఆమె ఆత్మగా మారిపోయి ఆ ప్రదేశంలోనే తిరుగుతుంది అని ఆ ఆత్మను చూసిన వాళ్ళు చెబుతున్నారు. రాత్రిపూట ఆ గని వైపు వచ్చే డ్రైవర్లకి ఆ ఆత్మ రోడ్డు మధ్యలో నించున్నట్టు కనిపిస్తుందట. దాంతో ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయిపోయి చాలా వెహికల్స్ ఆ లోయలో పడిపోయాయి. అంతేకాదు మన దేశంలో ఉండే ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ గారు కూడా తన టీంతో పాటు ఆ ప్రదేశానికి వెళ్లారు. వాళ్ళు ఆ గనిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ఈవీపీ రికార్డర్స్ ని కూడా అమర్చారు. ఆ గని లోపల ఎవరు లేకపోయినా కూడా వాళ్ళు అమర్చిన ఆ మైక్స్ లో నుండి ఎవరు అరుస్తున్నట్టు, దగ్గుతున్నట్టు, ఏడుస్తున్నట్టు శబ్దాలు వినిపించాయి. మరికొన్ని చోట్ల బయటకు వెళ్లిపోండి అనే భయంకరమైన శబ్దాలు కూడా వినిపించాయట. కొందరు దీన్ని మూఢనమ్మకం అని తేలిగ్గా కొట్టిపరేస్తారు. కానీ వాటిని నిజంగా చూసి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే అదేంటో తెలుస్తుంది అని లోకల్ పీపుల్స్ ప్రవీర్తో చెప్పారు. కానీ ప్రవీర్కి కూడా ఆ దెయ్యాల మీద అంతగా నమ్మకం లేదు. అతను కూడా దాన్ని మూఢనమ్మకం అని కొట్టిపడేశాడు. ఆ రోజు సాయంత్రం దిలీప్ ని తీసుకుని ఆ మైన్స్ లోకి వెళ్ళాడు. చీకటి పడుతున్న కొద్దీ అక్కడ ఉండే సైలెన్స్ ఇంకా భయంకరంగా మారుతుంది. ప్రవీర్ టార్చ్ వేసుకుని అలా లోపలికి వెళ్తూ ఉంటే వెనకాల దిలీప్ అతన్ని ఫాలో చేస్తూ వస్తున్నాడు. అలా సడన్ గా దీపక్ ముందు నుండి ఒక నల్లటి ఆకారం వెళ్ళినట్టు అతనికి కనిపించింది. అది ఎంత స్పీడ్ గా వెళ్ళిందంటే అసలు అక్కడ ఏం జరిగిందో ఒక్క క్షణం దిలీప్ కి అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా దిలీప్ మెడ నొప్పి పుట్టింది. అతను ముందుకు కదలలేక అక్కడే కూర్చున్నాడు.
అప్పుడే సడన్ గా ప్రవీర్ కి ఆ మైన్స్ లోపల నుండి ఒక వింత సౌండ్ వినిపించింది. దాన్నే ఫాలో చేస్తూ ప్రవీర్ లోపలికి వెళ్ళిపోయాడు. అలా లోపలికి వెళ్తున్న కొద్దీ ఎవరో అతని చుట్టూ ఉన్నట్టు అతను ఫీల్ అయ్యాడు. అక్కడే ఉన్న ఒక పెద్ద రాయి దగ్గర ఒక చిన్న పాప ఆడుకుంటున్నట్టు తనకు కనిపించింది. అలా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రాయి వెనకాల ఒక మహిళ పాట పాడుతూ ఆ పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన తలని నిమురుతూ ఉంది. ఇక ప్రవీర్ ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె పాట ఆపేసింది. అలా ప్రవీర్ ఇంకొంచెం ఆ రాయి దగ్గరికి వెళ్ళగానే సడన్ గా ఆ మహిళ ఆ పాప ఇద్దరు మాయమైపోయారు. ఎక్కడికి వెళ్లారో అసలు అక్కడ ఏం జరుగుతుందో ప్రవీర్ కి అస్సలు అర్థం కాలేదు. అదే షాక్ లో ప్రవీర్ ఉన్నప్పుడు దిలీప్ అక్కడికి పాక్కుంటూ వచ్చాడు. దిలీప్ కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. అతను వింతగా దగ్గుతూ ఉన్నాడు. ఏదో దయ్యం అతన్ని ఆవహించిందేమో అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇక చివరికి దిలీప్ పిచ్చి పట్టిన వాడిలాగా తన తలని గోడకేసి బాదుకుంటూ విచిత్రంగా నవ్వుతున్నాడు. అప్పటికే ప్రవీర్ చాలా భయపడ్డాడు. అదే టైంలో అతని వెనకాల ఎవరో ఉన్నట్టు అతనికి అనిపించింది. ఇక ప్రవీర్ అలా భయంతో వెనక్కి తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరో అతన్ని గట్టిగా తోసేసినట్టు అనిపించింది. అతను ఒక పెద్ద లోయలోకి పడిపోయాడు. అందులో నుండి పైకి రావడం చాలా కష్టం. అప్పుడే కొన్ని వేల మంది కార్మికులు అతని చుట్టూ ఉండి యూనిఫామ్ వేసుకుని అక్కడ పనిచేస్తున్నట్టు అతనికి కనిపించారు. ఒక్కసారిగా ఆ కార్మికులందరూ పని ఆపేసి ప్రవీర్ వైపే అదోలా చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటికి అసలు ఏమైందో తెలీదు. ప్రవీర్ని చూస్తున్న ఆ కార్మికులు వింతగా దగ్గడం, అరవడం, నవ్వడం చేశారు. ఆ శబ్దాలు ఆ మైన్స్ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. అప్పుడు ప్రవీర్కి అర్థమైంది, బయట ప్రజలు మాట్లాడుకున్నదంతా నిజమే. చనిపోయిన ఆ 50,000 మంది కార్మికుల ఆత్మలు ఇక్కడే ఉన్నాయి అని అతను రియలైజ్ అయ్యాడు. అప్పుడు సడన్ గా ఆ కార్మికులందరి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ప్రవీర్కి కూడా ఊపిరడ్డం లేదు. నోట్లో నుండి బ్లడ్ కూడా రావడం మొదలైంది. అలా ప్రవీర్ సహాయం కోసం అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోయాడు. అలా కొన్ని గంటల తర్వాత ప్రవీర్కి స్పృహ వచ్చింది. అతని పక్కనే అతని అసిస్టెంట్ దిలీప్ కూడా ఉన్నాడు. నిజానికి వాళ్ళిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసా? దిలీప్ ఎప్పుడైతే ఆ గని లోపలికి ఎంటర్ అయ్యాడో అతనికి తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. ఆ తలనొప్పి భరించలేక అతను బయటికి వచ్చేసాడు. ఇక బయటికి రాగానే దిలీప్ తలనొప్పి తగ్గిపోయిందట. కానీ లోపలికి వెళ్లిన ప్రవీర్ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో దిలీప్ అక్కడ ఉండే కొంతమంది లోకల్ పీపుల్స్ ని లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లి చూస్తే ఒక చోట ప్రవీర్ స్పృహ తప్పి కింద పడిపోయి ఉన్నాడు. అలా కింద పడిపోయిన ప్రవీర్ నే ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్ కి తీసుకొచ్చారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రవీర్ ఇంతసేపు లోపల ఒక హాలుజినేషన్ లో ఉండిపోయాడు. లేదంటే అక్కడ ఉండే ఆత్మలు అతనికి అలా భ్రమని కలిగించి ఉండవచ్చు. అయితే ప్రవీర్ లోపల తనకి జరిగిందేంటో దిలీప్ కి చెప్పగానే దిలీప్ భయంతో వణికిపోయాడు. ఇక అప్పటి నుండి వాళ్ళు ఆ లంబీ డెహార్ మైన్స్ వైపు తిరిగి చూడలేదు. ఇక్కడ కేవలం ప్రవీర్ కి దిలీప్ కి మాత్రమే కాదు, ఇంకా చాలా మందికి అక్కడ కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయి. ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ గారు కూడా అక్కడ ఆత్మలు ఉన్నాయి అని చెప్పాడు. అందుకే గవర్నమెంట్ దీన్ని పూర్తిగా నిషేధించింది. ఇంకా మన ఇండియాలో ఇలాంటి రియల్ మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నా మీకేమైనా తెలిసినా మన కామెంట్ తెలియజేయండి. వాటి గురించి కూడా మనం కవర్ చేద్దాం. ఇలాంటి మరిన్ని రియల్ హాంటెడ్ ప్లేసెస్ గురించి, అర్బన్ లెజెండ్స్ గురించి, రియల్ హారర్ స్టోరీస్ గురించి మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ హారర్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం బూస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.